హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఈ మొక్కల్ని తీసుకున్నాము మా క్లబ్ హౌస్లో పార్క్లో ఈ ఈ మొక్కలు పెడదామని చెప్పి. ఇప్పటిదాకా బ్యూటిఫికేషన్ కోసం అన్నీ డెకరేటివ్ మొక్కలే పెట్టారు, ఫ్లవర్స్వి పెట్టలేదు. సో రేపు పూజకైనా పనికొస్తాయి, దేనికైనా పనికొస్తాయి, ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ ప్లాంట్స్ తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ క్లబ్ హౌస్ వాళ్ళతో పెట్టిస్తున్నాము. మా ఏరియా అంతా చూసారు కదా ఎంత డెవలప్ అయిందో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి మాకు కూడా. ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసెసే ఉండేవి, మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇది 12 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, మోడీ ఎడిఫైజ్ అపార్ట్మెంట్స్. సో పార్క్లో మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళమంతా అనుకున్నాం. సో నా కంట్రిబ్యూషన్ ఇవాళ మొక్కలు తీసుకొచ్చాను. అంతకుముందు ఒకసారి కొంతమంది ఆ మొక్కలు తీసుకొచ్చారు. ఇట్లా ప్లాంట్స్ వేపిస్తున్నాం అనమాట. గార్డెనింగ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో కదా, ఎల్లో ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది. దాని సైజ్ కూడా అంతే ఉంటుందట, పెరగదట. ఆ ఫ్లవరే అంత ఉంటుందట. అదొక డిఫరెంట్ బ్రీడ్ మందారం. సో ఇలా అన్నీ నాటిచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో షాపింగ్ మాల్కి వెళ్ళి ఎంత షాపింగ్ చేసినా కూడా ఇంత హ్యాపీనెస్ అనిపించలేదు నాకైతే. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మందారాలు, సన్నజాజులు తీసుకొచ్చాము, కలర్ మందారాలు తీసుకొచ్చాము, అండ్ నిమ్మ చెట్లు పెట్టాము. సో ఇవన్నీ పెట్టామన్నమాట. సో మీరు కూడా మీ గార్డెన్ని ఇంతే అందంగా చేసుకుంటూ ఉండుంటారు. సో నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను నా హ్యాపీనెస్ కోసం. అండ్ ఇది మా పార్కింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ అది కూడా టార్గెట్ మ్యాంగో ట్రీస్, నీమ్ ట్రీస్ అన్నీ అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం. ఫస్ట్ ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దామని. సన్సెట్ చాలా బాగుంది కదా. ఇంకాసేపు అయిన తర్వాత అయితే చాలా దోమలు వచ్చేస్తాయి. ఇవి చూసారా, చిన్న చిన్న నిమ్మ చెట్లు. ఇంట్లో గులాబీ చెట్టుకి నిమ్మ ఒలిచిన తొనలు, అంటే నీళ్లు పిండేసిన తర్వాత తొక్కలేస్తే బాగా ఫ్లవర్స్ వస్తాయన్నారని నేను తొక్కలేసాను. ఆ చెట్టు చుట్టూ నిమ్మ చెట్లు వచ్చేసాయి నా కుండీలో. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశామన్నమాట. కొంతమంది అరటి చెట్లు వేసుకున్నారు అక్కడ. సో ఎవరికి నచ్చినవి వాళ్ళనమాట, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవి వేసుకుంటున్నారు. సో నా వంతుగా నేను వేసాను. నిమ్మ చెట్టు, సన్నజాజి చెట్టు, మందారాలు. నెక్స్ట్ దీన్ని ఈ ఫ్లవర్స్ మనకి ఎక్కడంటే అక్కడ కనపడతాయి. శివుడికి చాలా ఇష్టమైన చెట్టట, చాలా ఫ్లవర్స్ వస్తాయట. సో ఇది కూడా తీసుకొచ్చాము. సో ఇలా మా పార్క్ని మేము డెకరేట్ చేసుకుంటున్నాం. సో ఈవినింగ్స్ ఎలాగో టైం స్పెండ్ చేస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ డే పూజ ఉంది అంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి, మా చెట్లు మేమే కోసుకోవాలి అని లేకుండా. మీరు అలాగే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.